హాయ్ ఫ్రెండ్స్, ఈ రెసిపీ అయితే మెంతికూర తోటకూర ఫ్రై చేశాను. దాంట్లో ఉడికించిన ఎగ్ వేశాను. మీరు వేసుకోవాలంటే వేసుకోండి, తినని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. ఈ ఫ్రై ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎగ్ వేసుకోవాలనుకునే వాళ్ళు ఇలా ఫ్రై చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేసేసుకొని అవి కలర్ మారేంతసేపు ఫ్రై చేసుకోండి. లైట్గా హాఫ్ స్పూన్ దాకా పసుపు వేసుకుంటే చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తాయి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసేసుకొని దాంతోపాటు తాలింపు గింజలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను వేసేసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న తోటకూర మెంతికూర కూడా వేసుకొని, తోటకూర ఒక హాఫ్ కట్ట అనమాట, మెంతికూర ఒక కట్ట సరిపోతుంది. ఇంకా మీ ఇంట్లో వాళ్ళని బట్టి క్వాంటిటీస్ చూసి వేసుకోండి. నేను వేసిన క్వాంటిటీ చెప్పాను మీకు. చక్కగా ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, మూత పెట్టకుండా. ఇదిగోండి, బాగా ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి కారం పొడి ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్స్ వేసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఒకవేళ ఎండు కొబ్బరి తినని వాళ్ళు కూడా ఉంటారు కదా, తినే వాళ్ళకి మాత్రం ఇది మంచి హెల్ప్ అవుతుంది. కొబ్బరి అనేది మన చర్మానికి, జుట్టుకి చాలా మంచిది. వెల్లుల్లి, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి కలిపి పట్టిన పౌడర్ అనమాట. వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే 2 మినిట్స్ ఉంచి ఉడికించి ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకొని లైట్గా అలా కలిపేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ హిట్గా ఉంటుంది. రైస్లో అయినా చపాతీలో అయినా అద్దరిపోతుంది. ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా? తినాలందా? అయితే త్వరగా ట్రై చేసి తినండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి.